నేనైతే ఇప్పుడు ఒక ఆకుకూర వండబోతున్నాను. ఇది యాక్చువల్లీ పొలంలో దొరుకుతుంది. దీని పేరైతే నాకు తెలీదు. కానీ ఇది వండడం కూడా నేను ఫస్ట్ టైం వండుతున్నాను. అంటే ఎప్పుడైనా అమ్మ, అత్తయ్య వాళ్ళు వండితే తిన్నాను, బాగుంటుంది. కాకపోతే వండడం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వండాలి అంటే దానికోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేడవుతున్నప్పుడే మనం ఈ ఆకుకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. నేనైతే మొత్తం యాడ్ చేసేసాను ఇందులో ఆకుకూర. యాక్చువల్లీ ఇది పాతకాలం నాటి అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు తినే కూర అండి. ఒకసారి నేను కూడా వండుదాం, మా పిల్లలు కూడా తింటారో అన్నట్టు వండుతున్నాను. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో కారం, పసుపు అలాంటి ఏమీ యాడ్ చేయం. ఓన్లీ ఉప్పు వాటర్లోనే ఈ కర్రీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతుంది. ఇంకా ఇది బాగా కుక్ అవ్వాలి. మధ్యలో మీకు చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను. మళ్ళీ నేను చూడండి, మన ఆకుకూర చూడండి ఎంత అంటే ఇది ఎలా ఉందంటే జిగురుగా ఉంటుంది ఈ కూర. దీనివల్ల వెయిట్ లాస్కి, బీపీ, షుగర్ లాంటివి కూడా కంట్రోల్ అవుతాయంట, మా నాన్నమ్మ చెప్పింది. అయితే నేను ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు ఎంత సాల్ట్ అయితే తింటారో అంత యాడ్ చేసుకోండి. వాటర్ అనేది కొంతమందికి డౌట్ రావచ్చు, వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అని. వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్లేదండి, ఎందుకంటే ఆకుకూరలో కంపల్సరీ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఈ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల ఇది కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా జిగురుగా ఉంటుంది. అయ్యో ఇదేంటి, ఇది కూర ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ నానమ్మ వాళ్ళని అడగండి, ఇలాంటి కర్రీ ఎలా చూసారా, తింటే ఏమవుతుంది, హెల్త్కి ఎలా ఉంటుంది అనేది. మొత్తంగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.